ఇవాళ చిత్రగుప్త జర రసవత్తరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాక్స్ పేయర్ల పైసా మన తెలంగాణ ఖజానా గండి కొడుతున్నది ఎవరు? మనమే నిజాయితీగా ఉండాలా? మిగతా వాళ్ళు ఉండరా? కేవలం డైలాగులతోని డాలర్లు సంపాదిస్తారా అని అనేది ఒక పెద్ద ముద్ద అయిపోయింది ఇవాళ. సో చిట్టాలు ఇవాళ మనం ఓపెన్ చేసే కంటే ముందు సినాప్సిస్ చెప్పు జర గిరీష్ భాయ్ మంచుకుంటుందని చెప్పి ఒక మా వాలంటీర్ అడిగిండు కాబట్టి, చిత్రగుప్త్ ఫ్యామిలీ అడిగింది కాబట్టి, ఇవాళ పీడిఎస్ రైస్ స్కామ్ తెలంగాణలో జరుగుతున్న పీడిఎస్ రైస్ స్కామ్, తద్వారా ఇది రాష్ట్ర ఖజానాకు ఎట్లా ఇంపాక్ట్ జరుగుతుందో ఫస్ట్ చిట్టా అది ఉంటుంది. కరీంనగర్ గ్రనైట్ స్కామ్లా పురోగతి జబర్దస్త్గా జరిగింది. నిజంగా చెప్పాలనంటే చిత్రగుప్త్ నడిపిన కథనానికి ఎక్కడెక్కడైతే డొంకలు గదలాలనో అక్కడెక్కడ గదిలినాయి, ఇంట్లో మంటలు రేపాలనో ఆడ అగ్ని జ్వాలలే లేచినాయి. అండ్ థ్యాంక్స్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పాలనంటే ఎస్, ఈ మ్యాటర్లో ఖచ్చితంగా చెప్పాలా, బికాస్ చాలా యాక్షన్ గట్టిగా తీసుకుంటుండు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ సింహగర్జన అండ్ టు దట్ మ్యాటర్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పందన, వీళ్ళిద్దరిది పరస్పర ఏమంటారు విమర్శలు ఆర్ టు దట్ మ్యాటర్ సమర్థన ఎంతవరకు ఉన్నది, విమర్శ ఎంతవరకు ఉన్నది, దాని మీద డిస్కస్ చేద్దాం. స్ట్రేట్ టు ది చిట్టా ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద క్లియర్ కట్గా కనబడే ఉంటుంది. తెలంగాణలో పీడిఎస్ రైస్ ఏదైతే ఉన్నదో, అంటే మన సబ్సిడైజ్డ్ రైస్ మనం ఏవైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ఈ బియ్యం అందిస్తామో దాన్ని పీడిఎస్ రైస్ అని అంటారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పేద ప్రజలకు అందించే రైస్ని పీడిఎస్ రైస్ అంటారు. ఈ పీడిఎస్ రైస్లో ఒక పెద్ద కుంభకోణం జరుగుతుందంటే మీరు నమ్ముతారా? అసలు ఇప్పటికీ మార్చి నుంచి ఇప్పటిదాకా సుమారు ఒక 45 కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయినాయి అంటే నమ్ముతారా? దీనికి కేంద్ర బిందువు అయి కరీంనగర్ కేంద్ర బిందువుగా ఈ పెద్ద స్కామ్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఇవాళ మీరు గ్రనైట్ స్కామ్ తీసుకున్నా కరీంనగర్ కేంద్రం అవుతుంది. మీరు ఇవాళ పీడిఎస్ స్కామ్ తీసుకున్నా కరీంనగర్ కేంద్రం అవుతుంది. సుందిల్లా బ్యారేజ్ ఒక హబ్ అయిపోయింది పీడిఎస్ రైస్ స్మగ్లింగ్. మహారాష్ట్రకు స్మగ్ల్ చేయనికే మన సుందిల్లా బ్యారేజ్ ఏదైతే ఉందో అదొక హబ్ అయిపోయింది, ఒక మాధ్యం అయిపోయింది చేయనికే. నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతా. సో అబ్సల్యూట్గా తెలంగాణ పీడిఎస్ రైస్లో ఇప్పటిదాకా పౌల్ట్రీలకు పంపిస్తున్నారు. 45 కేసులు రిజిస్టర్ అయినదన్నది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సుందిల్లా బ్యారేజ్ ఒక హబ్ అయిపోయింది మహారాష్ట్రకు స్మగ్ల్ చేయనికే అని చెప్పనికే తెలంగాణ టుడేలో వచ్చింది. దీని పేరేం పెట్టారు తెలుసా? వీళ్ళు దీన్ని ఏం పేరు పెట్టారంటే, ఇక సీదా డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. కథ ఏంటంటే, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు బియ్యాన్ని అందించే దాన్ని పీడిఎస్ రైస్ అంటారు. ఈ రైస్ని పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఎఫ్ఓసి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లా పేద ప్రజలకు ఈ రైస్ని అందజేస్తారు. రేషన్ బియ్యం అని అంటాం మనం. ఈ రైస్ని, ఈ పీడిఎస్ రైస్ని స్మగ్ల్ చేసేటోళ్ళు అంటే స్మగ్లర్లు ఏమని పిలుస్తారంటే చెక్ పోస్టుల దగ్గర ₹1 వాలా రైస్. నేను అంటలేను, సాక్షి పేపర్లో వచ్చిన కథనం మీ ముంగట పెడుతుంది. సాక్షి పేపర్లో వచ్చిన కథనం ఇగో ₹1 వాలా రైస్. సో స్మగ్లర్లు దీన్ని ఏమని పిలుస్తున్నారు? ₹1 వాలా రైస్ అని అంటున్నారు. యాక్చువల్గా ఇది పబ్లిక్ పీడిఎస్ స్కీమ్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాల్సిన రేషన్. మార్చి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 45 ఎలక్షన్ కోడ్లు ఉన్నంత లోపలనే అనుకుంటా నాకు తెలిసి 45 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తెలంగాణ ప్రభుత్వం జబర్దస్త్ క్రాక్ డౌన్ లాంచ్ చేస్తే 45 కేసులు బుక్ అయినాయి ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ మీద. రేషన్ డీలర్లు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గరికి ₹8-10 ఈ బియ్యం కొనుక్కొని, ఈ బ్రోకర్ గాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ₹12 నుంచి ₹13 అమ్ముతున్నారు. ఏకంగా మహారాష్ట్రలోనైతే ₹20-30 కేజీకి దీని డిమాండ్ ఉన్నదంటే మీరు నమ్ముతారా? మేజర్ కేసెస్ తీసుకొని మనం డీకోడ్ చేసి చూస్తే కరీంనగర్, మెడిచల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అండ్ భువనగిరి, ఫోకల్ పాయింట్ మాత్రం కరీంనగర్. ఎవరైతే ఈ స్మగ్లర్లు ఉన్నారో కంప్లీట్గా గోడౌన్లకు ట్రాన్స్ఫర్ చేసి తద్వారా మళ్ళీ పౌల్ట్రీ ఫామ్లకు పంపిస్తున్నారు. మన కోడ్లకు ఇదే దానా వేస్తున్నారు. కోడ్ల కాడ ఆగిపోదు, మీకు చూపిస్తే ఇప్పుడు ఒక్కొక్క ఆధారాలు ఎట్లున్నాయో. ఈ పీడిఎస్ రైస్ని పౌల్ట్రీ ఫామ్లకు పంపిస్తున్నాం. మనం అదంతా చూసినాం. సుందిల్లా బ్యారేజ్గా మహారాష్ట్రకు పంపనీకే స్మగ్లింగ్ ఒక అడ్డా అయింది, హబ్ అయింది, ఆడికేనే చేస్తున్నారు. ఈ సుందిల్లా బ్యారేజ్ కిందనే ఇంకా ఆ వామన్ రావు దంపతుల హత్య కేసు ఎక్సెట్రా కూడా కొన్ని లింక్ అయి ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ పీడిఎస్ రైస్కి జబర్దస్త్ డిమాండ్ ఉంది. ఇంతకు ముందు వీళ్ళు ట్రైన్లలో పంపేది ఈ రైస్ని, ఇక ట్రైన్లలో పట్టుడు పోతున్నారు, స్కాన్లు అవుతున్నాయి అని చెప్పి ట్రాన్స్పోర్టర్లను యూజ్ చేసి ఈ సుందిల్లా బ్రాడ్జెట్ ఎక్సెట్రా చేస్తున్నారు. వీళ్ళందరూ కుమ్మక్కయ్యే ఉన్నారు. ఎవడు కూడా ఏం పెద్దగా సుఖంగా లేడు. ఇప్పుడు ఆధారాలతోని మీ చిత్రగుప్తు కాబట్టి అఫీషియల్స్, డ్రైవర్స్ దీన్ని ఎవరెప్పుడైతే పట్టుడు పోయినాక సీజ్ చేసిర్రు వెహికల్స్ని, వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ద డ్రైవర్స్ ఆఫ్ ది వెహికల్స్ ఏమని కన్ఫ్యూజ్ చేసిరంటే దట్ ఇవన్నీ మేము రైస్ బ్యాగ్స్ అన్ని కరీంనగర్లో లోడ్ చేసినాం, కరీంనగర్ కేంద్రంగా కరీంనగర్లో లోడ్ చేసినాం. ఇవన్నీ తీసుకుపోయి మేము ఎల్లంకి వీరన్ కుమార్ ఆఫ్ సిరోంచా ఈయనకు
పార్సల్ చేస్తున్నాం ఈ రైస్ అంతా క్వింటల బియ్యంని. వీరేన్ కుమార్ని అడిగితే వీరేన్ కుమార్ ఏమన్నాడంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి నేను పీడిఎస్ రైసు లెస్ ప్రైస్కి తీసుకొని తెలంగాణ మిల్లులకు హయ్యర్ ప్రైస్కి అమ్ముతున్నా. అసలు ఈ రైస్ది ఏంది కుంభకోణము అని చెప్పి మనం జరా డీకోడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ వీరేన్ కుమార్ అన్న మాటలకి ఏంది కథ అనంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడి నుంచి రైస్ కలెక్ట్ చేసిండు. సిద్ధి వినాయక ఇండస్ట్రీస్, వీరభద్ర ఇండస్ట్రీస్, శ్రీ సాయి శ్రీనివాస ఇండస్ట్రీస్, లక్ష్మీ ఇండస్ట్రీస్, శ్రీ సాయి సుధా ఇండస్ట్రీస్, సాయి లక్ష్మి ఇండస్ట్రీస్, మారుతి ఇండస్ట్రీస్, శ్రీ రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్, సాయి మణికంఠ ఇండస్ట్రీస్ అండ్ రాఘవేంద్ర ఇండస్ట్రీస్ ఇన్ కరీంనగర్ అండ్ మంచిర్యల్ అండ్ అఫీషియల్ సెట్. ఎంత సీజ్ చేసిర్రు? 767 క్వింటల్ల పీడిఎస్ రైసు చేసిర్రు. ఆఖరికి పేదలకు ఇచ్చే బియ్యంలో కూడా ఇలా స్కాములు వెతుకుంటున్నారంటే స్కాముల కొరకే చిత్రగుప్తు ఎప్పుడో ప్రతిరోజు ఇదే ముచ్చటే చెప్తుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటంటే మీరు టైం స్పెండ్ చేసుడు షురూ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కాదు, వీరేన్ కుమార్ దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్లకు చెప్పిన మాట. ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్లకి నొక్కిండో అక్కడికైనా కూడా చెప్పిండు. ఇది తీసుకుపోయి నేను బయట మిల్లులకు అమ్ముకుంటున్నాను కూడా చెప్పిండు. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగది. స్పెషల్ ఆపరేషన్ టీం ఏం చేసిందనంటే స్పెషల్ ఆపరేషన్ టీం ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం 24th October 2015కి వచ్చిన కథనం మీ మీద పెట్టిన 24th October 2015కి డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం ప్రకారము ఈ స్పెషల్ ఆపరేషన్ టీము 2 ట్రక్లను పట్టుకుంది. కరీంనగర్ పోతుంటే ఎన్ రూట్ టు కరీంనగర్ దగ్గర 2 లారీలను పట్టుకొని 340 క్వింటల్ల రైస్ని సీజ్ చేసింది. ఈ రైస్ని దేనికి ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్? లిక్కర్ ఫ్యాక్టరీలకు ఉపయోగిస్తున్నారు. పట్టుకున్నప్పుడు ఈ నిందితులు ఏమన్నారు అంటే ఈ రైస్ని ఏదైతే స్మగుల్ చేసి దేనికి పంపుతున్నారు అంటే హరిత బయో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు. He revealed that the rice was being smuggled to a firm named Haritha Bio Seeds, మన పర్లపల్లి విలేజ్ కరీంనగర్లో. హరిత బయో సీడ్స్కి మేము స్మగ్లింగ్ చేస్తున్నాము కరీంనగర్లో ఉన్న హరిత బయో సీడ్స్ అని అన్నాడు. దాని తర్వాత మీరు ఏం చేస్తారా ఇవి అని అంటే బియ్యాన్ని నానబెట్టి ఫర్మెంట్ చేసి లిక్కర్ తయారు చేస్తాము అని అన్నారు. గిరీష్ గారు మాట్లాడుతున్న మాట కాదు, ఆధారాలతోని మళ్ళీ మీ చిత్రగుప్తు ఈ రైస్ని ఫర్మెంట్ చేపించి లిక్కర్ తయారు చేస్తారు అని అంటారు. హరిత బయో సీడ్స్ ఇన్ కరీంనగర్. మళ్ళీ ఈ పీడిఎస్ రైస్ పౌల్ట్రీ ఫామ్లకు కూడా పంపించారు. మేజర్గా కాకినాడ పోర్టుకు ఎక్కువ పోతుండే, తర్వాత ముంబై, తర్వాత గుజరాత్ పోర్ట్, ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్కి కూడా పోయిన దాఖలాలు ఎన్నెన్నో. కరీంనగర్ పోలీసులు దీని మీద పెద్ద దర్యాప్తు క్రాక్ డౌన్ చేసి అసలు ఈ ఇల్లీగల్ లిక్కర్ ఫ్యాక్టరీలు కరీంనగర్లో లేవు కదా, మళ్ళీ ఈ ఇల్లీగల్గా లేని కరీంనగర్లో ఇల్లీగల్ లిక్కర్ ఫ్యాక్టరీలు లేవున్నప్పుడు ఇది ఏం చేస్తున్నారు, దీని మీద మేము ఇన్డెప్త్ దర్యాప్తు చేస్తాము అని చెప్పి మాట్లాడినరు. కాకపోతే ఆనాడు ఏ ప్రభుత్వాలు ఉండే, ఎవరెవరు ఉండే, ఏ మంత్రులు ఉండే, ఎవరెవరి కవరింగ్ లెటర్లతోని ఇది కవర్ అయిపోయింది ఎక్సెట్రా అనేది దర్యాప్తు సంస్థలు ఇంకా బయట పెట్టలే. ఇప్పుడు పోలీసులకు నేను ఏమడుగుతున్నానంటే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తానన్నారు. ఆనాడు ఎస్పీ జోయల్ డావిస్ ఎవరైతే మనకు ఉండేనో కరీంనగర్ దగ్గర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు ఉండేనో ఆయన అన్న మాటనే, వన్స్ వీల్ గెట్ అన్ ఇంటిమేషన్ ఫ్రమ్ సైబరాబాద్ పోలీస్ వీ విల్ ఇన్వెస్టిగేట్ ది మ్యాటర్. కరీంనగర్ ఎస్పీ జోయల్ డావిస్ చెప్పిన మాట వాస్తవమా కాదా? 600 మెట్రిక్ టన్నుల రైసు ఎవ్రీ మంత్ తెలంగాణకేని ఇంటర్నేషనల్ మార్కెటింగ్కి స్మగ్లర్ల ద్వారా స్మగుల్ చేసి 100 కోట్లు 1000 కోట్లు తెలంగాణ ఖజానాకు గండి పడుతుందా లేదా? పేద ప్రజలకైతే అన్యాయం అసలు ఆగదు, అది నడుస్తూనే ఉంటుంది. పేద ప్రజలకు అన్యాయం దేవుడెరుగు, దూరం పక్కకు పెడదాం జరసేపు, రాష్ట్ర ఖజానాకు కూడా గండి పడుతున్నది. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఏం చెయ్యగలడు అననే ప్రశ్నలు ఇంకా మీ కనుసైగలకి ఇది రాలేదు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా దీన్ని కంట్రోల్ చేసే అసలు ఇవన్నిటిని కంట్రోల్ చేసే ట్రాకింగ్ మెకానిజం లేకపోయా. ముక్కు కింద ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అండ్ విజిలెన్స్ ఆఫీషియల్స్ చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఇంత పెద్ద క్రాక్ డౌన్ చేయాలి, ఎట్లాంటి చేయాలా? కొన్ని 600 మెట్రిక్ టన్ల 600 మెట్రిక్ టన్స్ల మన సబ్సిడైజ్డ్ రైస్ ఏదైతుందో స్మగుల్ అయిపోతూ ఉన్నది. 1000 కోట్ల నిధులు మనకు తెలంగాణ ఖజానాకు గండి పడుతుంటే అఫీషియల్స్ ఒక ప్రొసీజర్ పెట్టకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ అండ్ విజిలెన్స్ ఆఫీషియల్స్ కమ్మగా పుల్లగా తినుకుంటా ఏం చేస్తున్నారు అని ఎప్పుడన్నా ఏ మంత్రి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆ కాడికి వస్తే ఓటేసే నువ్వైనా ఎన్నడన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా.
స్టేట్ పోలీసులు నిజంగా చెప్పాలంటే కొంచెమో గొప్పనో పని చేసిర్రు. ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏం పని చేయకపోయా, వీళ్ళు ఏం పని చేయకపోయా, కొంచెం పోలీసు వాళ్ళని పనిచేసి ఈ రైస్ స్టాక్ డైవర్జన్స్ ఏవేవి అవుతున్నాయో అవన్నిటిని పట్టుకొని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా యాక్టివ్ ఉన్నదా అని అంటే లేకపోయా. ఇగో ఇక్కడ ప్రాబ్లం వస్తున్నది. ఇక్కడ ఎన్నోసార్లు మనం మంతనాలు జరిపిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో ఇప్పటిదాకా దీని మీద ఏమి కఠిన చర్యలు ఏం పెద్దగా తీసుకోలే. ఇప్పటిదాకా ఏ ట్రక్కి కూడా GPS ట్రాకింగ్ సిస్టమ్ లేకపోయా, బయోమెట్రిక్ సిస్టమ్ ప్లేస్లో లేకపోయా. నేను కేవలం ఉన్న కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను. ఇవి ఎవరు డిపార్ట్మెంట్ చేయాలా, ఎవరు చేయాలా, విజిలెన్స్ వాడు చేయాలా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేయాలా, ఈ రైస్ని ఎట్లా ట్రాక్ చేయాలా, ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్ దాకా పోతుంది, ఎట్లా పోతుంది, రూట్ మ్యాప్ అయింది, ఏం కథ, బయోమెట్రిక్ సిస్టమ్ ఎట్లా ఉండాలా, ఏ డ్రైవర్లు ఉన్నారు, లారీ ట్రాకింగ్ మెకానిజం అయింది. ఇప్పటిదాకా ఏదైతే ఈ రైస్ బ్యాగులు క్యారీ చేసే లారీలు ఉంటారో దాని మీద GPSలో లేకపోయా, నో బయోమెట్రిక్ సిస్టము లేకపోయా. హైట్ అయిందని అంటే ఎప్పుడైతే సైబరాబాద్ పోలీసు ఈ ర్యాకెట్ని బస్ట్ చేసిందో జూలై ఈ సంవత్సరంలో 24 అక్టోబర్ 2015 అప్పుడు సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ నుంచి టెక్నికల్ స్టాఫ్ దాకా ఆల్సో మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ నుంచి అందరూ హ్యాండ్ ఇన్ గ్లవ్ ఈ డిపార్ట్మెంట్లో అందరూ పంచుకున్నట్టే మంచుకున్నారు. మంచుకొస్తావా అనుకుంటేనే అందరు ఉన్నారు. కేవలం ఎవడన్నా ఫీల్డ్ మీద పనిచేస్తాడు కొంచెమో గొప్పనో అట్లీస్ట్ గర్వకారంగా నేను చెప్పుకోవడం. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు సానుభూతి. ఏదొచ్చినా అలా తలకాయ మీదకి నూకుతారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇది పట్టుకొని మళ్ళీ సివిల్ సప్లైస్కి ఇస్తే మళ్ళీ సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ నుంచి టెక్నికల్ స్టాఫ్ నుంచి మండల్ లెవెల్ దాకా ఏం పీక్ కట్టలు కట్టినరు, ఇవేమన్నా ఆగినాయా అని అంటే ఆగలే. ఇవి ఆగలే. మనం ఆంధ్రాలో కూడా దీన్ని లోపల చూస్తున్నాం. ఇక విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటిదాకా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు పెట్టకపాయే, ఈ క్రాక్ డౌన్ ఎట్లా చేద్దామో చెప్పకపాయే, వాళ్ళు ఎందుకున్నారో అర్థమైతలేదు, మన ట్యాక్స్ పేర్ల పైసలు వాళ్ళకు జీతాలు ఎందుకు ఇస్తున్నారో అర్థమైతలేదు. ఈడ జీవితాలు సంకనాకుతుంటే వీళ్ళకి జీతాలతో పాటు మలై కూడా వస్తున్నది, మీద ఆమ్దాన్లు కూడా వస్తున్నాయి. నేను మాట్లాడతలేను, డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనాలు చెప్తున్నా. 2015 24 అక్టోబర్కి మాట్లాడుతున్నా. ఇది ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగిపోలే. December 4, 2024కి ఇండియా టుడేలో వచ్చిన కథనం కూడా చూద్దాం ఒకసారి మనం ఏమని వచ్చిందో. ఇవాళ PDS గ్రెయిన్ ఏదైతే ఉన్నదో అంటే PDS రైస్ ఏదైతే ఉన్నదో ఇవాళ పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది ఆంధ్రాలో కూడా, తెలంగాణకే కాదు. కరీంనగర్ కేంద్ర బిందువు జరుగుతున్న ఈ బిజినెస్ ఎవరెవరు ఉన్నారు ఎవరన్నా ఉండని, ఇంటోడు బయటోడు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆడు ఎవడన్నా ఉండని, పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుందామా వద్దా? 600 మెట్రిక్ టన్ల బియ్యం బాయ్. ఈ PDS గ్రెయిన్ ఏదైతే ఉన్నదో పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా. నేను మాట్లాడతలేను, ఇండియా టుడేలో వచ్చిన కథనం, December 4, 2024కి వచ్చిన కథనం. ఈ ఎంక్వైరీ చేసి చూస్తే నాకు అర్థమైంది ఏందని అంటే జగన్ మాయ సర్కారులు ఉన్నప్పుడు పెద్ద ఇర్రెగ్యులారిటీలు జరిగినాయి అని చెప్పి దీని మీద మాట్లాడుకుంటున్నారు రాజకీయ విశ్లేషకారులు. ఇండియా టుడేలో వచ్చిన కథనమే నేను చెప్తున్నా. 10 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్, 10 మిలియన్ల మెట్రిక్ టన్ల ఏదైతే పేదలకు అందించాల్సిన బియ్యం ఉన్నదో జగన్ మాయ 48,537 కోట్లది ఇప్పటిదాకా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందంట 3 సంవత్సరాలలో. ఇది వాస్తవమా కాదా? దీని మీద మళ్ళా దర్యాప్తు సంస్థలు ఏం చెప్తాయో చెప్పాలి. కోవిడ్ పాండమిక్ జరుగుతున్నప్పుడు కూడా సుమారు 6,300 కోట్లు ఈ పెద్ద స్కామ్ జరిగిందట. పేద ప్రజలకు రావాల్సిన బియ్యంలా 6,300 కోట్ల ఫండ్స్ ఏదైతే బియ్యంకి వాల్యూ ఉంటుందో మిస్అప్రోప్రియేట్ అయిపోయిందట. ఇగో అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఆయన దగ్గర 9,260 మొబైల్ డెలివరీ యూనిట్లు ఉన్నాయి. వీటిది మొత్తము వాల్యూ తీసుకొని చూస్తే 1,600 కోట్లు. డిస్పైట్ ఆపరేటింగ్ 29,000 దీన్ని ఇట్లా తీసుకుందాం. అసలు జగన్ మాయ సర్కారులు ఉన్నప్పుడు ఆపరేటింగ్ ఫేర్ ప్రైస్ షాప్స్ ఎన్ని ఉండే? 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉండే. ఆపరేటింగ్ ఫేర్ ప్రైస్ షాప్స్ 29,000 ఉండే. అడిషనల్గా మన జగన్ మాయ 9,260 మొబైల్ డెలివరీ యూనిట్లను మళ్ళీ ప్రారంభించిండు. దీనికి ఖర్చు ఎంత అయింది? రాష్ట్ర ఖజానాకు ఆంధ్రాకు 1,600 కోట్లు అయింది. మళ్ళా 26,000 ఈ షాపులు ఏవైతున్నాయో ఫేర్ ప్రైస్ షాపులు ఏవైతున్నాయో మళ్ళీ కట్టలు కడుతున్నాయా జగన్మాయ అని చెప్పి ఒక్కోడన్నా అడిగిండా? అడగలే. ఆ ఓటర్ని అడుగుతున్న రాజకీయ నాయకులు ఇట్లనే ఉంటారు బ్రదర్. ఆడింటోడు బయటోడు అందరు కలిసే ఉంటారు. కొంతమంది కేవలం కవరింగ్ లెటర్లకే పరిమితం అవుతారు, పీక్ కట్టలు కట్టడానికే స్టేట్మెంట్లు మాట్లాడతారు. కాకపోతే ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత పెద్ద భారీ కుంభకోణం రాష్ట్ర ఖజానాకు గండి పడుతున్నది. వీళ్ళు స్కీముల పేర్ల మీద స్కాములు చేసి
తెల్ల కద్దర్లేసి మనకు తెల్ల మనసుల లెక్క నిజాయితీ పరుల లెక్క ముంగటికి వస్తుంటే నువ్వు తెల్ల ముఖం వేసుకోపోని వీళ్ళు నల్ల ముఖం రాజకీయాలు చేస్తుంటే కూర్చొని చెక్క భజన చేసుకుంటూ కూర్చో మై డియర్ ఫ్రెండ్స్. ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది రెస్పాన్సిబిలిటీ మీది కాదా తెలుసుకోవాలని అన్నది. ఆడొక స్కీమ్ పెట్టిండంటే అందులో ఏముంటుందన్నది తెలుసుకోవాల్సింది లేదా? ఇప్పటికీ సుమారుకి మన జగన్మాయ హయాంలో గన్నవరం పోర్ట్ నుంచి 2,20,000 టన్స్ గన్నవరం పోర్ట్ నుంచి పోయింది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి 23,51,218 టన్స్ పోయింది. అంటే ఆల్మోస్ట్ ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక విశాఖపట్నం పోర్ట్ నుంచి 38,02,000 టన్స్ పోయింది. లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతుందో అది కాకినాడ పోర్ట్ నుంచి యూనిట్ 10,000 1,31,18,346 టన్స్. అంటే 1.31 crore టన్స్ 1.31 crore టన్స్ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయింది. మొన్న జనసైనికుడు పవన్ కళ్యాణ్ దీని మీదనే ఒక రభస క్రియేట్ చేశాడు. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఆంధ్రాకే పరిమితం కాలే కదా, తెలంగాణకు వచ్చి మనం సమాప్ చేస్తే కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ స్కామ్ ముఖ్యమంత్రి గారి అసలు కనుసైగలలు ఉన్నదా, రేడార్లు ఉన్నదా అనేది ఒక పెద్ద ముద్ద ఇయ్యాల. ఇప్పుడు నేను మాట్లాడతలేను ఈ విషయం. మిల్లింగ్ అండ్ మిల్లర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము అది తీసుకొని మాట్లాడితే నేను సైట్ కూడా పెట్టిన. May 21, 2024 వచ్చిన కథనం ఇది. May 21, 2024 వచ్చిన కథనం ప్రకారము ఏదైతే సన్న బియ్యం ఉన్నదో అది రైస్ రేటు పెరుగుతూనే ఉన్నది. మళ్ళీ తెలంగాణ రైస్ బౌల్ అని చెప్పి రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు తెలిసి మన శ్రీధర్ అన్న దీని మీద ఇంకా కొంచెం గట్టిగా రీసెర్చ్ చేయగలుగుతాడు, బికాజ్ ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి. ఈడనేమో రైస్ బౌల్ అని చెప్పి పెంచుతూనే ఉన్నాం, మనం ప్రొడక్షన్ అయితేనే ఉన్నది, తెలంగాణ హాస్ బికమ్ రైస్ బౌల్ ఆఫ్ ది కంట్రీ అని అంటున్నాం. కాకపోతే సన్న బియ్యం తిందామని అంటే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరుగుతలేదు. కామన్ మిడిల్ క్లాస్కి సన్న బియ్యం అనేది రేట్లు పెరుగుతున్నాయి, తరిగినాయి ఎప్పుడన్నా? కామన్ సెన్స్గా చెప్తున్నా. కన్సర్న్ అథారిటీస్ ఏవైతున్నాయో ఈ ప్రైస్ రైజ్ ఎందుకు పెరుగుతున్నది, ఇన్స్పెక్షన్ చేయాలా, ఈ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ వల్ల సామాన్యుడు నష్టపోతున్నాడు అని ఎన్నడన్నా ఏమన్నా చేసిండ్రా? ఇప్పుడు ప్రైస్ ఆఫ్ క్వింటల్ రైస్ ఏదైతే ఉండనో 3,200 ఇన్ జనవరి 2023 నుంచి 3,400 అక్టోబర్ 2023 వరకు పెరిగింది. మళ్ళా లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ మాన్సూన్లో ఇది 2,600 ఉండే. 2022లా ఇది 2,600 ఉండే. సడన్గా ఇంత ఇంక్రిమెంటల్ ప్రైస్ ఎందుకు అయింది? ఏ ప్రభుత్వ సంస్థ ఉద్యోగి దీని మీద ఏమైనా రివ్యూ చేసిండా? క్వింటల్ రైసు ఇప్పుడు 6,000 రూపాయలకు కూడా పోతున్నది. అసలు ఈ ప్రైస్ ఎట్లా కంట్రోల్ చేసేది అని కూడా మాట్లాడుతున్నాడు. పెట్రోల్ మీద ₹1 పెరిగితే మాట్లాడే అలా ఏమనాలా నేను చెప్తున్నా. మళ్ళా నీ పక్క కిందికైనా నీ సంఖ కిందికైనా ఇంత పెద్దగా పోతుంటే నీకు అది గుర్తుండదు. కేవలం భజన బాంఛన్ బతుకులో కాబట్టి నలుగుడు ఎవడో ఫాల్తుగాడు మాట్లాడిన ముచ్చట్లు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఇది రైస్ తినకుండా నువ్వు ఇంకేం తింటున్నావు? మళ్ళీ దీని మీద ఇంత పెద్ద కుంభకోణం అవుతుంది నన్ను ఆలోచించినవా? అది 6,000 రూపాయల దాకా పోయింది కదా. ఇవాళ కరీంనగర్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ తీసుకొని చూస్తే అకార్డింగ్ టు ది May 21, 2024 అకార్డింగ్ టు మిల్లర్స్ అండ్ మిల్లింగ్ డేటా అబ్స్ట్రాక్ట్ ప్రకారము డిస్ట్రిక్ట్ పాపులేషన్ వచ్చేసి 36,19,599 పాపులేషన్ ఉన్నది. అంటే 28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతుంది నెలకు. 70% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫైన్ రైస్ తింటుందని అనుకుందాం, సన్న బియ్యం తింటుందని అనుకుందాం. సో 70% లెక్క కిందికి తీసుకున్న 16 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ మాత్రమే మంత్కు సరిపోతుంది. ఇక మీరు చెప్పురు ఫ్రెండ్స్, ఇక ఈ ట్రేడర్ల మ్యాజిక్ ట్రిక్కులు ఏంది? 25 కిలోల సంచి అంటాడు, మళ్ళీ 25 కిలోల సంచిలో నిజంగానే 25 కిలోలు ఉంటుందా? అసలు ఆ రిజిస్ట్రేషన్ ఏ బ్రాండ్ పేరు మీద ఉంటుంది? బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఉన్నదా? ప్యాకింగ్ డేట్ ఏంది? కంపెనీ డీటెయిల్స్ ఏంది? కంపెనీ అడ్రస్ ఏంది? రైస్ బ్యాగ్ల మీద ఇది ప్రింట్ అయిందా? సేల్స్ కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా? ఎక్స్పైరీ పీరియడ్ ఏంది? ఏం కథ? ఎప్పుడు వేసిండు? పాత బియ్యం మంచుకుంటుంది, కొత్త బియ్యం జర మెత్తగా అవుతుంది, ఎక్సెట్రా. ఇవన్నీ కథలు ఉంటాయి. ఇవేమన్నా ఎవడన్నా నియంత్రించిండా, ఎవడన్నా పెట్టిండా, ఎవడన్నా చూసి మనకి ఎవడన్నా చెప్పిండా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 5% ట్యాక్స్ మీద రైస్ మీద తీసేసినా అది 5,000 రూపాయల క్వింటల్కి పోవాలి కానీ 6,000 రూపాయలకి ఎందుకు పోతున్నది? ఈ అమౌంట్ సుమారు 1,500 నుంచి 1,800 ఎందుకు ఇంక్రీజ్ అయింది? కొంతమంది ఆర్టిఫిషియల్ షార్టేజ్ కూడా చేస్తారు. వెనకటికి ఉల్లిగడ్డల మీద చేసే ఇట్లాంటివి దాంట్ల మీద కూడా చేసే ఇట్లా ఆర్టిఫిషియల్ షార్టేజ్ చేస్తే మళ్ళీ దీన్ని నియంత్రించే ప్రభుత్వ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏం పీక్ కట్టలు కడుతున్నది?
కరీంనగర్ డిస్ట్రిక్ట్లా కొంతమంది రైస్ మిల్లులు బంద్ చేసిర్రు. ఈ బంద్ చేసిన రైస్ మిల్లులు మళ్ళా ఎందుకు కొంతమంది తీసుకొని వచ్చి మెషిన్లను రిపేర్ చేయించుకొని వచ్చి నడిపిస్తున్నారు? ఇందులో ఏ ఇల్లీగల్ లిక్కర్ ఫ్యాక్టరీలు జరుగుతున్నాయి? దీని మీద ఏమైనా కూడా నియంత్రించిండా? సెక్షన్ 6A ఆఫ్ ది ఎసెన్షియల్స్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం ఇలా మీరు కేసులు బుక్ చేస్తున్నారు. బట్ రీసైక్లింగ్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ అని అనేది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇలా సివిల్ సప్లైస్ అఫీషియల్స్ ఎన్ని రేడ్లు చేసినా వాళ్ళందరూ కూసోని కట్టలు కట్టుకుంటా కమ్మగ పుల్లగా తినుకుంటా కూసుంటున్నారు తప్ప ఇంకా పెద్దగా జరిగేది ఏం లేదాడ. సో పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అలా నోటి ముద్దకాడికని గుంజేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రైస్ ఏదైతే ఉన్నదో ఎంతకైతే దొరకాలనో దాన్ని ప్రైస్ ఎస్కలేట్ అవుతుంటే ఈ ప్రైస్ ఎందుకు పెరుగుతున్నది అని నియంత్రణలకు తీసుకొచ్చే ప్రభుత్వ ఉద్యోగులు పండుకున్నారా? ప్రజాపాలన అందిస్తా అని చెప్పి ఒక అడ్డమైన సర్కారుని మనం గడ్డపారదించి సరే ఇంకొక ప్రభుత్వం మనకు వస్తుందనంటే సామాన్యులను అంధకారంలోకి పంపుతున్న ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఇక ఉన్నదా? చిత్తశుద్ధి ఉన్నదా? ప్రజల పట్ల పోరాడే మనస్తత్వం ఉన్నదా? 600 మెట్రిక్ టన్నుల రైసు కిందికని పోతుంటే లిక్కర్ తయారీకి ఇల్లీగల్ లిక్కర్ తయారీకి యూజ్ అవుతుంటే సుందిల్లా బ్యారేజు ఒక స్మగ్లింగ్ స్పాట్ అయిపోయి మహారాష్ట్రకు స్మగ్లింగ్ అవుతుంటే కాకినాడ కేంద్రంగా 131 క్రోర్ టన్స్ ఆఫ్ రైస్ స్మగుల్ అవుతుంటే ఆంధ్ర అయితే ఏంది, తెలంగాణ అయితే ఏంది, పేదోడికి ఏ రాష్ట్రం అయితే ఏంది, రాష్ట్ర ఖజానా ఏ రాష్ట్రం అయితే ఏంది, అన్ని రాష్ట్రాలు కలుపుతానే కదా నా భారత వర్షం. నా భారతావని అన్ని రాష్ట్రాల కలయికనే కదా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.